నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంకొక 24 గంటల్లో ఫేజ్ 2 బెంగాల్లో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఫేజ్ 2లో ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు అనే దాని మీదే ఎక్కువగా బెంగాల్ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. పాలిస్టర్స్ ఎవరికి వాళ్ళు లెక్కలు ఇస్తూనే ఉన్నారు. కానీ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది? మనం చూస్తే సిఏపిఎఫ్ వాళ్ళు మహిళల దగ్గరికి వెళ్ళి మీకేం భయం లేదు, మేము ఉన్నాము ధైర్యంగా అంటే ఆ మహిళ ఎట్లా ఏడుస్తుందన్న వీడియో దాన్ని బట్టి చెప్పచ్చు ఇదివరకు పరిస్థితులు ఎలా ఉండేవి ఏంటి అని. ఎవరూ మర్చిపోకూడదు, ఒక మహిళ సైకిల్ మీద బీజేపీకి ప్రచారం చేసుకుంటూ వెళ్తోంది. ఆమె పేరు ఇషా రాయ్. ఆమె భర్తని టీఎంసీ గూండాలు దారుణంగా హత్య చేశారు. కానీ తన పాత్ర ఏంటి, ఏ రకంగా ఈ గూండాయిజం గూండాగిరి పార్టీని ఓడించాలి అని ఎక్కడా భయపడకుండా తన సైకిల్ మీద ఈ బీజేపీకి ఓటేయండి అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వెళ్తోంది. మహిళలు ఒక్కొక్కళ్ళు అట్లా బయటకు వచ్చారు ధైర్యంగా, ఈసారి ఎట్లాగైనా సరే వీళ్ళని ఓడించాలి, మహిళలకు భద్రత లేదు మమతా బెనర్జీ ప్రభుత్వంలోని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అట్లాగే వెస్ట్ బెంగాల్లో తృణమూల్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుస్తుందో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎట్లా మాట్లాడరు. కానీ బీజేపీని తొక్కటానికి వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా బీజేపీ పూర్తిగా ట్రబుల్లో ఉంది, టీఎంసీ వాళ్ళతో టచ్లోకి వచ్చేసింది. బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఎంసీలోకి వెళ్తారు మే 4 తర్వాత అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో హడావుడి చేయటం, దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ కాంగ్రెస్ని టీఎంసీని ఈసారి బెంగాల్లో ఎంత కంగారు పెడుతోంది ఏంటని. ఆఖరికి ఒక చిన్న ఉదాహరణ, మమతా బెనర్జీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, బెంగాల్ పోలీసులు ఎవరూ నన్ను గుర్తుపట్టట్లేదు, బెంగాల్ పోలీసులు అందరూ కూడా ఈసారి బీజేపీ అంటున్నారు, గుర్తుపెట్టుకోండి మే 4 తర్వాత నేను అధికారంలోకి వచ్చాక మీ పని చెప్తాను అంటూ కూడా బెంగాల్ పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం ఎంత నర్వస్ ఫీల్ అవుతుంది మమతా బెనర్జీ అన్నది అర్థమవుతుంది ఈసారి ఫలితాల మీద. చాలా ఎందుకు బీజేపీ గెలవాలి బెంగాల్లో చాలా చైన్స్ థ్రెడ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం ఈసారి ఈ వీడియోలో బెంగాల్ గడ్డ మీద మొదలైన ఒక ఆధ్యాత్మికం, దాని మీద ఒక చిన్న స్క్రిప్టు, బెంగాల్ చరిత్రలో ఒక విడదీయలేని ఆధ్యాత్మిక బంధం ఉంది. అది సాక్షాత్తు మహాకాళి అమ్మవారు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు ఇది సాగుతోంది. ఈ క్రమం ఎక్కడా కూడా విడదీయలేంది. మే 4వ తారీఖు ఈ ప్రయాణం ఒక చారిత్రక కట్టడానికి తెరతీయబోతోంది లేదా చేరుకోబోతోంది. బీజేపీ లక్ష్యం మెయిన్గా ఏంటంటే బెంగాల్కి తీర్చాల్సిన అప్పు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తే అది కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, అది 73 ఏళ్ల నాటి అప్పు తీర్చుకోవటం, 268 సంవత్సరాల కిందట చారిత్రక గాయాన్ని మార్చడం జరిగింది. అప్పుడు దాన్ని మార్చడం, ఎక్కడైతే భారతదేశం తన కిరీటాన్ని కోల్పోయిందో అదే బెంగాల్ గడ్డపై భారతదేశం తిరిగి ఆ గౌరవాన్ని మళ్ళీ ఒకసారి అప్పగించటం. ఏం జరిగిందో ఒకసారి మనం చరిత్ర చూస్తే 268 ఏళ్ల నాటి గాయం ఈ ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. బెంగాల్లో ప్లాసీ వద్ద భారత్ తొలిసారిగా పరాయి పాలనలో ఓడిపోయింది. అక్కడి నుండే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. అంటే పూర్తిగా మన నాగరికతపై దాడి బెంగాల్ గడ్డపై మొదలైంది. బెంగాల్ పునరుజ్జీవనం వర్సెస్ మనం ప్రస్తుతం బానిస మనస్తత్వం. ప్లాసీ యుద్ధం తర్వాత దాదాపు 200 సంవత్సరాలు భారతీయులు బ్రిటిష్ పద్ధతుల్ని కాపీకొట్టడం మొదలుపెట్టారు. దీన్ని కొంతమంది బెంగాల్ పునరుజ్జీవనం అని పిలిచారు. కానీ అదే నిజానికి బెంగాల్ లొంగుబాటు వలన మన భాష మారింది, మన దేవుళ్ళని మనం హేళన చేసుకునే పరిస్థితికి వచ్చింది. కానీ అదే సమయంలో గాయపడిన బెంగాల్లో అదే బెంగాల్ గడ్డ నుంచి భారత్ను ఆత్మను రక్షించే యోధులు పుట్టుకొచ్చారు. దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస బోధనలు, చికాగోలో స్వామి వివేకానంద గర్జన,
పాండిచ్చేరిలో మహర్షి అరవిందుడి దార్శనికత, బకింగ్ చంద్ర చటర్జీ ఇచ్చిన వందే మాతర మంత్రం, ఠాగూర్ రాసిన భారత భాగ్య విధాత, రాజకీయ సాధనం ఇవన్నీ కూడా చూసుకుంటే మనం రాజకీయ సాధనం భారతీయ జనసంఘ్ ఆవిర్భావం. ఆధ్యాత్మిక చైతన్యం ఉన్న దాన్ని నడిపించే రాజకీయ శక్తి లేని లోటును కూడా బెంగాల్ తీర్చింది. 1951లో అక్టోబర్ 21న బెంగాల్ ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ని అంటే ప్రస్తుత బీజేపీని స్థాపించారు. 1952 ఎన్నికల్లో ఈ పార్టీ గెలిచిన 3 ఎంపీల్లో 2 బెంగాల్ వారే, ఒకరు ముఖర్జీ, మరొకరు దుర్గా చరణ్ బెనర్జీ. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా కోసం పోరాడుతూ కాశ్మీర్ జైల్లో ప్రాణత్యాగం చేసిన ముఖర్జీ కళ 2019లో ఆర్టికల్ 370 రద్దుతో నరేంద్ర మోడీ నెరవేర్చారు. అప్పు తీర్చుకునే సమయం ఈ 2026 ఎన్నికలు. బెంగాల్లో ఈ పార్టీని సృష్టించింది కాబట్టి బీజేపీ బెంగాల్కి రుణపడి ఉంది. ఏప్రిల్ 29న జరగబోయే పోలింగు, మే 4వ తేదీ ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కాదు, ఇదొక పవిత్ర కార్యం. ఇటీవల ప్రధానమంత్రి మోడీ కలకత్తాలో 300 ఏళ్ల నాటి ఈ తంతానియా కాళీబారి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అక్కడే ధ్యానం చేసేవారు. రామకృష్ణుడు ఆరాధనే నరేంద్రుడిని స్వామి వివేకానందుడిగా మార్చింది అంటారు. అదే బాటలో నరేంద్ర మోడీ కూడా వివేకానందుడి ఆశయాల్ని పాటిస్తున్నారు. ఒకప్పుడు మనం చూసుకుంటే బేలూరు మఠం మోడీని సన్యాసిగా చేర్చుకోపోయినా ఈ దేశం కోసం పనిచేసే కాషాయం లేని సన్యాసిగా మనకిచ్చింది నరేంద్ర మోడీని. మే 4వ తారీఖు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ఆధ్యాత్మిక మరియు రాజకీయ గొలుసు పూర్తవుతుంది. కొత్త బెంగాల్తో పాటు కొత్త భారతదేశం ఉదయిస్తుంది. బకింగ్ చంద్రులు కళ్ళగన్న పాడి పంటలతో వెలసిల్లే భారతావనికి తిరిగి రాజ్యాధికార కిరీటం దక్కుతుంది. 1757లో ప్లాసీ వద్ద పోగొట్టుకున్న గౌరవం మళ్ళీ బెంగాల్ గడ్డపై తిరిగి లభిస్తుంది. సో చాలా ఇంపార్టెన్స్ ఉంది బెంగాల్లో బీజేపీ ఎందుకు గెలవాలి. మనం తీసుకుంటే 1757 నుంచి ప్రస్తుతం దాకా మధ్యలో జరిగిన మార్పులు, ఆధ్యాత్మికంగా కూడా స్పిరిచువల్గా ఒకసారి ఇదొక ఫ్రెండ్ పంపించారు, వీక్షకుల కోసం ఇది షేర్ చేశాను. థ్యాంక్ యూ.